విజయనగరం జిల్లా గుర్ల మండలంలో తారకరామ తీర్థసాగరం బ్యారేజీని మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. 90% పనులు పూర్తి అయిన బ్యారేజీని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. బ్యారేజీ మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. తారకారను తీర్థ ప్రాజెక్టు అండ్ R&Rకి 176 కోట్లు ఇవ్వాలన్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు రుణం తీర్చుకోవాలని చంద్రబాబు చెప్పారని నిమ్మల తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు నాడు టీడీపీకి గాని నేడు ఎన్డీఏ కూటమికి గాని పూర్తి మద్దతు తెలిపారని అన్నారు. గత ప్రభుత్వం వారసత్వంగా బకాయిలు ఇచ్చి వెళ్లారని మంత్రి విమర్శించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా బకాయిలు చెల్లిస్తున్నామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రయోజనాలను మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని పనిచేస్తామని మంత్రి రామానాయుడు అన్నారు. ప్రజలు అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాన్ని ఏదైతే తెలియజెప్పారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు, ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు. ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఇప్పుడు మనం రుణం తెచ్చుకునేలాగా పనిచేయాలి. ఒక 2 రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టుల యొక్క స్థితిగతులు, పనితీరు అన్నీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయారిటీ ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఈ ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అట్లానే గత 15-20 సంవత్సరాలకి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అంచేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి. విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలన, అందులో మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. అటువంటి ప్రజలకు రుణం తెచ్చుకోవాలనేటువంటి అవకాశం ఈ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడే నారాయణ స్వామి గారు ఉన్నారు. నిజంగా ఈ తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అని అంటే అది నారాయణ స్వామి గారు, ఆయన కృషి, ఆయన కళ. నిజంగా పెద్ద ఆయనకు కూడా మనందరూ కూడా చేతులెత్తి మేము కూడా మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు కూడా నాకు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఈ పేరు తారకరామ అనే పేరు ఉంది ఏంటి అని, ఎన్టీ రామారావు గారి పేరు ఏంటంటే మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మంత్రి పదవి ఇస్తామంటే మంత్రి పదవి కంటే కూడా నాకు ఈ ప్రాజెక్టు ముఖ్యం, అందుచేత ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటామని అంటే ఆ రకంగా రాజకీయాల్లో ఉంటూ పదవుల్ని కూడా పనంగా పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ అవసరం అనేటువంటి విధంగా నారాయణ స్వామి గారు లాంటి పెద్దలు కృషి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రితం కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గులాబీ పార్టీ ఏర్పడిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. 360 మంది విద్యార్థులను కాల్చి ఇనుప బూట్లతో తొక్కి తొలిదశ ఉద్యమాన్ని అణచివేశారని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ చేతిలో పెట్టారు కాబట్టే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రోడ్ల వెంట వరిధాన్యం రాసులు పుష్కలంగా కనబడుతున్నాయంటే తెలంగాణ ఏర్పడే కారణమని చెప్పారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు రావడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బోయినపల్లి పేర్కొన్నారు. ఏర్పాటు కోసమే పుట్టినటువంటి పార్టీ గులాబీ జెండా 25 సంవత్సరాల క్రితం మరి ఏప్రిల్ 27, 2001 హైదరాబాద్లో జలదృశ్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఈ పార్టీకి ఏకైక అంశం నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే. ఇది ఒక రాజకీయ పార్టీగా తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది. ఒక రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు ద్వారా రాష్ట్రాలు ఏర్పడతాయి. ఇది రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో చాలా స్పష్టంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అయి రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ 27 ఏప్రిల్ 2001 కంటే ముందు కేసీఆర్ గారు చాలామంది ఉద్యమకారులు, మిత్రులు, మేధావి వర్గంతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చి కేవలము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి,
బిల్లు పాస్ కావాలి. 1969లో జరిగినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 360 మంది విద్యార్థులు ఆ రోజు బలిదానమైనరు. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన అక్కడ మరి ఇక్కడ బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే కాల్చి ఇనుప బూట్లతోని అణిచేసారు. ఆ ఉద్యమాన్ని కాల్చేసారు. 360 మంది విద్యార్థులు కాల్చేసారు. మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష తెలంగాణ ప్రజల్లో ఉంది. నాడు మీకు అందరికీ తెలుసు, 2001లో నేను అప్పుడు వరంగల్ కోర్టులో న్యాయవాది, అప్పుడే హైకోర్టుకు షిఫ్ట్ అయినా. ఏ రోజు పేపర్ చూసినా ఏమవుపడేది మనకి, ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు, ఎక్కడో దగ్గర యువకుల్ని ఈ గుట్టలు తీసుకుపోయి నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేయడం, అలజడి. రోజు పేపర్ చూస్తే అలజడి. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని నిర్మాత రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ రాజు తెలిపారు. హెచ్ఐసిసి వేదికగా అవార్డులు ప్రధానంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డు కాటన్ రైజర్ కార్యక్రమంలో దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. జూన్ 14 రోజు ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం. సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, అలాగే ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సో దానికి ఈరోజు మొదటి రోజు. సో మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నా బాబురాజు ఆరోపించారు. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసి మున్సిపాలిటీలో ఏ బలం లేకుండా కేవలం అధికార బలంతో వాయిదాలు వేస్తున్నారని అన్నారు. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని, 11 నెలల్లో ఎటువంటి అభివృద్ధి చెందకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించడం చాలా దారుణమని ఎద్దేవా చేశారు. మాకు దగ్గర 19 మంది కౌన్సిలర్లు, 20 మంది కౌన్సిలర్లు మా సపోర్ట్ ఉంది. ఒక 4-5 వాళ్ళు ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు, వాళ్ళందరూ కూడా పార్టీకే సపోర్ట్గా ఉన్నారు. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయంటే, పార్టీ టీడీపీ అధికారంలో ఉన్నారు. తొలిలో 30 కౌన్సిలర్లు ఎలక్షన్ జరిగితే 30 కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. అంత మెజార్టీ ఉన్నా సరే వాళ్ళు రకరకాల ప్రలోభాలు పెట్టి, రకరకాలుగా బెదిరించి మరి ఆ దగ్గరుండి వాళ్ళనే లాగేసుకోవడం జరిగింది. అలాగే మొన్న మున్సిపల్ కౌన్సిల్లో వైజాగ్ కార్పొరేషన్లో దగ్గర 94కి 50 చిల్లర, మరి 54-55 వైఎస్ఆర్ పార్టీకి ఉన్నాయి. టీడీపీకి అయితే కేవలం 26-27 ఉన్నాయి. ఒక 2-3 కమ్యూనిస్టులు ఉన్నారు, ఇండిపెండెంట్ 4 ఉన్నారు, అదేవిధంగా జనసేన 3 ఉన్నారు. వాళ్ళకి ఏ మెజార్టీ లేకపోయినా మరి వాళ్ళు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చి, అవిశ్వాస తీర్మానం సరిపడా కౌన్సిలర్లు లేరు కాబట్టి దాని పార్టీ విరమించుకొని మరి అవిశ్వాస తీర్మానంలో వాళ్ళే నెగ్గుతారు. నెగ్గినా రేపు కౌన్సిల్లో మళ్ళా మా వైఎస్ఆర్ పార్టీ వాణి వినిపిస్తారని చెప్పి ఆశిస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా వాళ్ళందరూ అంగీకారం మేరకే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగానే ఈ నిర్ణయం తీసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న నేపథ్యంలో రజోత్సవ సభకు 27న ముహూర్తం ఫిక్స్ చేశారు. దానికి తగ్గట్టే హనుమకొండ జిల్లాలో ఉన్న ఎల్లతుర్తి కేంద్రంలో బహిరంగ సభకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించే భారీ బహిరంగ సభ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ సభను ఉద్యమాల జిల్లా వరంగల్ జిల్లాని ఎంచుకున్నామన్నారు. ఈ సభకు రావాలని ఎంతో మంది కదం తొక్కుతున్నారని అంటున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్.
తలపెట్టిన టీఆర్ఎస్ వజ్రోత్సవ సభకు సంబంధించి రైతులకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయి ఏర్పాటైన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా జరుగుతుంటే సభకు సంబంధించి ఆ హైలైట్స్ అంటే చూస్తున్నాం, కొన్ని లక్షల మంది తరలి వచ్చే విధంగా సభ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. సభ ప్రాంగణంలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి జరుగుతుంటే సభ ఇది. ఈ సభ వేదిక ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనిపై మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. సరే అండి, వరంగల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి సభ జరుగుతుంది. అది ఉద్యమాల పురుటిగడ్డ, ఉద్యమాలకు వేదిక అంటే వరంగల్ జిల్లాను ఎంచుకోరు. ఈ వేదిక ద్వారా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాలకు ఏం చెప్పబోతున్నారు, సభ ఎట్లా జరగబోతుంది? సభ ఎప్పటికైనా కేసీఆర్ గారు ఏడు సభ పెట్టినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే వరంగల్లో తెలంగాణ రాకముందు 20 లక్షల మందితో పెట్టాం. ఏ ఉద్యమం చేసినా, ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రజలకు ఉపయోగపడే ఏది ఉన్నా వరంగల్ అనేది ఒక సెంటిమెంటు. హైదరాబాద్ అనే తర్వాత ఇక్కడిని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అనేక కార్యక్రమాలు చేసిన చరిత్ర కూడా ఉంది. కాక ఈరోజు కూడా ఏంటంటే పబ్లిక్ వరంగల్ అంటే ఒక విశ్వాసం, నమ్మకం. ఇక్కడ నుంచి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. 15 నెలలు చూసినాం, ఇక 15 నెలల్లో ఏం అయ్యేటట్లేదు, మంచి చేస్తలేదు వాళ్ళు. రైతోత్సవ ద్వారా ఒక మంచి సందేశాన్ని ఇద్దామనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఒక భరోసా, ధైర్యం ఇద్దామనే ఆలోచన కూడా ఉంది. ఇక్కడ 1400 ఎకరాలు 1500 ఎకరాలు అన్ని ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. మరి రైతులు ఎదురు చూస్తున్నారు, అన్ని వాళ్ళు ఒక వర్గం అని కాదు, ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఇట్లయిపోయాయి తెలంగాణ, ఇంకా భరించాలనా అని. ఇదే సందర్భంలో కేసీఆర్ గారు మీటింగ్ పెడుతుంది కనుక అంత సంతోషం కూడా ఉంది వాళ్ళకి. అరే మళ్ళీ వచ్చిండ్రా సారు, మళ్ళీ మనకు చేస్తాడు, ఏదో ధైర్యం ఇస్తాడు, ఉంది. ఇంకా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఏర్పాటు అంటే జన సమీకరణ ఎలా చేయబోతున్నారు? అంటే ఎన్ని లక్షల మంది జనం వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు, పోయి నడుచుకుంటూ వస్తున్నారు, ఎద్దుల బండ్ల మీద వస్తున్నారు, ఆటోలలో వస్తున్నారు, ట్రైన్లలో వస్తున్నారు. ఇలా వాళ్ళంతా వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఆ తాకిడి తట్టుకోలేకనే అలా ఎస్టిమేషన్తో అందరిని చెప్తున్నారు, మా జిల్లాలో ఇట్లయితుంది, మా కాన్స్టిట్యూన్సీ ఇట్లయితుంది చెప్తున్నారు. ఇన్ని బండ్లు అడుగుతున్నారు, బుకింగ్ అయిపోయినా కానీ దాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రధానంగా చూద్దాం, మా రాకేష్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడుతుందా సార్ ఎట్లా జరగబోతుంది సభ నిర్వహణ ఎట్లా ఉంది? అంటే ఎన్ని లక్షల మంది ఈ సభ ప్రాంగణం కావచ్చు, ఇట్లా వేదిక కావచ్చు, కేసీఆర్ గారు ప్రధానంగా ఏం మాట్లాడే అవకాశం? ఓరుగల్లులో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. ఓరుగల్లు ఒక ఉద్యమ గడ్డ, ఒక పోరుగడ్డ కాబట్టి, ఇది ఒక ఉద్యమ వేదిక కాబట్టి ఎప్పుడు కేసీఆర్ గారి సభలు పెట్టినా కూడా అవి సక్సెస్ అవుతూ వచ్చినాయి. మొదటిసారి ప్రకాష్ రెడ్డిపేటలో ఉద్యమ సందర్భంలో, దాని తర్వాత మళ్ళీ ప్రకాష్ రెడ్డిపేటలో అధికారం వచ్చిన తర్వాత అవి కూడా చాలా విజయవంతమైనవి. ఇప్పుడు ఈ సభ ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం మూటగట్టుకున్నంత అప్రతిష్ట ఏడాదిన్నర కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూటగట్టుకున్నది కాబట్టి ఈ సమయంలో మళ్ళీ కారే కావాలి, సారే రావాలి అని ప్రజలు నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది కాబట్టి పెద్ద ఎత్తున జనం రావడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఏ నియోజకవర్గ సమావేశం పెట్టినా కూడా మాకు ఇంకా బస్సులు కావాలి, మాకు ఇంకా డీసీఎంలు, కార్లు కావాలి, సరిపోవట్లేదని చెప్పేసి కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తేనైతే 100% ఊహించిన దానికంటే జనం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే కేసీఆర్ గారి సభ అనగానే పాపం కాంగ్రెస్ పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడతాం. అందుకనే ఈరోజు వర్ధన్నపేట శాసనసభ్యులు, వాస్తవానికి ఇది హుస్నాబాద్ నియోజకవర్గం, కానీ వర్ధన్నపేట శాసనసభ్యులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులతో మాట్లాడుతూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కేసీఆర్ గారి సభ సక్సెస్ అవుతుందో, ఎక్కడ వారి బండారం మొత్తం బయటపడుతుందో, ఎక్కడ వారి బట్టలిప్పి మరి బర్వాత ప్రజలకు చూపెడతారో అనేటువంటి ఒక భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పట్టుకున్నది. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛతోని రాజకీయ పార్టీలు సభలు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి వాళ్ళని రెచ్చగొడతాము, వీళ్ళని రెచ్చగొడతాము, ఇది దుర్మార్గం. ఇది ప్రభుత్వ అనుమతితోని, పోలీస్ అనుమతితోనే ఒక సభ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఇలాంటి వేషాలు ఇది సరైనటువంటి కావు అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎలకతుర్తి చౌరస్తాలో వండుకున్నా, ఈయన అనంతసాగర్ కాడ ఆ గెట్టు కాడ వండుకున్నా జనం ఆగరు. జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు. 6 గ్యారంటీలు ఏవి, 420 హామీలు ఏవి అని ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ఈ సభ జరగడం ప్రజలకే ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉంటుంది. ఆగమైతున్నటువంటి ఆటో వాళ్లకు ఒక అభయహస్తం అందించడానికి, రందిపడుతున్నటువంటి రైతుల చేత రణబేరి మోగించడానికి, ఛిద్రమవుతున్నటువంటి చేనేతలు వాళ్ళకు ఒక చిరు ఆశను కలిగించడానికి, కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్కు ఒక గుండె ధైర్యం నింపడానికి, విశ్వాసం కోల్పోయినటువంటి వ్యాపారస్తులకు ఒక విశ్వాసం నింపడానికి, బిక్కుబిక్కుమంటూ బతుకులెల్లదీస్తున్నటువంటి బీదలకు ఒక భరోసా నింపడానికి, యావత్ తెలంగాణకి ఒక స్ఫూర్తిని రగిలించి ఒక దిశా నిర్దేశం చేయడానికి కేసీఆర్ గారు ఈ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో
100% గ్రాండ్ సక్సెస్ అవుతుంది. లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారు కాబట్టి లక్షలాదిగా వాటర్ బాటిళ్ళు, మద్య ప్యాకెట్లు, టాయిలెట్స్, దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా హనుమకొండ, కరీంనగర్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినారు, ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు. 100% ఉత్తరాదిలో ఎట్లయితే ఒక కుంభమేళాను మనం చూసామో దక్షిణాదిలో మళ్ళీ కుంభమేళాను మనం చూడబోతున్నాం. సభ చూస్తున్నాం మనం. సభ విజయవంతంగా చేయడం కోసం పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ లక్షలాది మంది సభకు తరలి వచ్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలను కూడా ప్లాన్ చేసిన పరిస్థితి. అంటే ఈ వరంగల్ జరిగే వేదిక ద్వారానే ప్రధానంగా ఇక్కడ నుంచి పోగో చేసే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో అంటే దానికోసం చూడడం కోసం లక్షలాది మంది తరలి వస్తారని చెప్పి టీఆర్ఎస్ నేతలంతా చెప్తున్న పరిస్థితి. సభా ప్రాంగణం నుంచి వీడియో జర్నలిస్ట్ కిరణ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్ వరంగల్. బాపట్ల జిల్లా రేపల్లెలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ కారును తప్పించబోయి పక్కకు తిప్పడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 7 ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్ భాష తెలిపారు. డ్రైవర్ రవికుమార్కు స్వల్ప గాయాలైనట్టు తెలిపారు. ప్రాణహాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. వస్తున్నాం మేము, ఎదురుగా కారు వచ్చి నా గబకం రైట్ తీసుకొని ఇట్లా లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఈయన సైడ్ వచ్చేసాడు. ఆ సైడ్కి వచ్చేటప్పుడు పంట బ్రేక్ వచ్చేటప్పటికి పంట కాలంలోకి జారిపోయింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ప్రయాణికుల మీతో కలిపా? ప్రయాణికులు 7, మీరు మొత్తం కలిపి 9 మంది. ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఎవరికి ఏం ప్రమాదాలు జరగాల? ఆ ఉన్న ప్రయాణికులకి ఎవరికి ఏం దెబ్బలేదు? దెబ్బలు వాళ్ళందరూ సురక్షితంగా ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు. నా దావలో నేను వస్తున్నాను సైడ్న ఆయన చూసి నేను బ్రేకింగ్ తొట్టి సైడ్కి లాగేసరికి బండి మొత్తం బండిలో ఎంతమంది ఉన్నారండి? బండి 7 దెబ్బలు ఎవరికి తగిలినాయా? ప్రయాణికులు, డ్రైవరు, కండక్టర్తో కలిపి 8 మంది ఉన్నాం. 8 మంది. ఎవరికైనా గాయాలైనవి? ఎవరికైనా బాగా ఏ డిపో? తనాలి ఎన్ని గంటలప్పుడు జరిగిందన్నా?